నమస్కారం లలిత గారు. నమస్కారం అండి. హిందూ, ముస్లిం, క్రిస్టియన్ అవునండి. వాళ్ళ మతాలు అంటారు మాది కూడా సనాతన ధర్మం. సనాతన ధర్మం వచ్చిందే ఇదే మాదే సనాతన ధర్మం. కానీ ఏది తీసుకోవచ్చు ప్రామాణికంగా? ఒకటండి, ఇదే క్రిస్టియానిటీకి సంబంధించిన కొందరు పాస్టర్లు ఓపెన్ స్టేట్మెంట్సే ఇచ్చారు. భారతదేశంలోకి వస్తే మేము వేదాల్లో యేసు అంటున్నాం. అదే చైనాలోకి వెళ్ళామంటే అక్కడ స్థానిక మత గ్రంథాలు ఏవైతే ఉన్నాయో వాటిల్లో యేసుని చూపిస్తాం. బయట ఇంకో ప్రాంతానికి వెళ్తే అక్కడ వాళ్ళ మత గ్రంథాల్లో యేసు ఉన్నాడు అని చెప్పే ప్రయత్నం చేస్తామంటున్నారు. అంటే ఎండ్ ఆఫ్ ది డే వీళ్ళు చెప్పాలనుకుంటున్నది ఏంటంటే, బై హుక్ ఆర్ బై క్రుక్, నయాన కానీ భయాన్న కానీ ఏదో రకంగా హిందువులను లేకపోతే ఆయా ప్రాంతాల వాళ్ళను కన్ఫ్యూజ్ చేసి వాళ్ళందరినీ కూడా మా మతంలోకి కలుపుకోవాలి అని ఆలోచనే తప్ప వేరే ఎటువంటి ఆలోచన లేదు. అలా ఆక్రమించుకుంటూ వచ్చిన కారణంగానే ఒక చిన్న దేశం ఇజ్రాయెల్ అనే ఒక చిన్న దేశంలో పుట్టిన మతం ఇజ్రాయెల్ని గెలవలేకపోయింది, కానీ ఇజ్రాయెల్ కాకుండా మిగతా 150 మతరాజ్యాలని గెలవగలిగింది. అలాగే అరబ్ అనే ఒక చిన్న దేశంలో పుట్టిన ఇస్లాం అనే ఒక మతం 60 ఇస్లామిక్ దేశాలని ఏర్పాటు చేసుకోగలిగింది. ఎందుకు ఏర్పాటు చేసుకోగలిగింది? ఒకటే రీజన్, వాళ్ళు ఈ విధంగానే కన్ఫ్యూజ్ చేసి. ఎందుకంటే వెస్టర్నర్స్ సింపుల్గా ఒక లాజిక్ చెప్తారు, ఇఫ్ యూ కాంట్ కన్విన్స్ జస్ట్ కన్ఫ్యూజ్ అని చెప్పేసి. మన వాళ్ళని ఎక్కడైతే కన్విన్స్ చేయలేమనుకుంటారో వాళ్ళు కన్ఫ్యూజ్ చేస్తున్నారు. మీ మతంలో కూడా ఉంది కూడా మా యేసేనండి, మీ వేదాల్లో ఉంది కూడా మా యేసేనండి అని చెప్పేసి అంటారు. నేను అడుగుతున్నాను క్రిస్టియన్స్ చాలామందిని, నీ పాత నిబంధన బైబిల్ ఏదైతే పుస్తకం ఉందో దానిలో మొత్తం 66 పుస్తకాలు ఉంటాయి. ఓకే. 66 పుస్తకాల్లో మొత్తం 39 పుస్తకాలు పాత నిబంధన, 27 పుస్తకాలని కొత్త నిబంధన అంటారు. మరి పాత నిబంధన అయిన 39 పుస్తకాల్లో యేసు అనే పేరు ఎక్కడ కనపడదు కదా. అంటే నీ మత గ్రంథంలోనే సగానికి పైగా పేజెస్లో లేని నీ దేవుడు నా మత గ్రంథంలో ఉన్నాడు అని నువ్వు చెప్పటం, నీ మందతో పాటు హిందువులు కూడా కొంతమంది నమ్మి అవునా అని చెప్పి ఆశ్చర్యం వ్యక్తం చేయటం ఎంత వినటానికి చాలా దరిద్రంగా కామెడీగా లేదండి. అలాగే ముస్లింలను చూద్దాం. వాళ్ళు వచ్చేసి మీ గ్రంథాల్లో మా మహమ్మద్ ప్రవక్త గురించి, మా దేవుడి గురించి ఉంది, భవిష్య పురాణంలో ఉంది, బ్రహ్మాండ పురాణంలో ఉంది, లేకపోతే భాగవత పురాణంలో ఉంది అని చెప్పేసి చెప్తూ ఉంటారు. ఎక్కడుందో చూపించండి. వాళ్ళు చెప్పే విధానాలు ఎంత చండాలంగా ఉంటాయి అంటే, వాళ్ళ మత గ్రంథం చాలా క్లియర్గా చెప్తా ఉంది, మన దేవుడైన అల్లాని ఎవరితో పోలిక పెట్టడానికి వీల్లేదు, అలా చేస్తే దాన్ని షిర్క్ చేయటం అంటారు, దైవానికి ఎవరు భాగస్వామ్యం కల్పించకూడదు, ఉన్నది ఒక్కటే దైవం, ఆయనే సర్వశక్తిమంతుడైన అల్లా అని చెప్తారు. ఓకే. అలాంటి దేవుడికి భాగస్వామ్యం కల్పించకూడదు అని చెప్తుంటే ఇక్కడ వాళ్ళు ఏమో కొంతమంది గతి లేక మత మార్పిడి కోసం సిగ్గు లేకుండా హిందూ గ్రంథాల్లోకి వచ్చి వాళ్ళ ప్రవక్తని వాళ్ళ దేవుడిని ఎత్తుక్కుంటూ ఉంటారు. వినటానికి ఇది కూడా అంతకంటే దరిద్రంగా లేదు. ఈరోజు నేను ఒక హిందూగా చెప్తున్నా, వేదంలో భగవంతుడి గురించి చెప్తున్నారు, పురాణాల్లో దేవీ దేవతల గురించి చెప్తున్నారు, ఇతిహాసాల్లో పురాణ పురుషుల గురించి చెప్తున్నారు, రాముడు కృష్ణుడు ఇలాంటి వాళ్ళ గురించి. నేను దానిలోనే వెతుకుతా. నాకు బైబిల్లోకి వెళ్ళి ఆ బ్రహ్మదేవుడు ఉన్నాడా, లేకపోతే యేసు ఉన్నాడా, లేకపోతే విష్ణుమూర్తి ఉన్నాడా, శివుడు ఉన్నాడా, లేకపోతే ఖురాన్లోకి వెళ్ళిపోయి కృష్ణుడు ఉన్నాడా, రాముడు అని ఉన్నాడా అని ఎత్తుక్కునేంత దౌర్భాగ్యం నాకు ఈరోజు కూడా నా గ్రంథాలు కల్పించాల. అండ్ ఈవెన్ మీరు బైబిల్లో కూడా చూస్తే వాళ్ళు చెప్పే మాటలు ఎట్లా ఉంటాయంటే, ఏదన్నా ఒక బూత్ కదో లేకపోతే బూత్ అనిపించేలాంటి ఒక సంఘటన ఉంటే ఇది మీరు ఈ కోణంలో చూడకూడదు, ఆ ఆత్మీయార్థంలో చూడాలి అని చెప్పేసి చెప్తారు. కానీ నాకున్న గొప్ప అదృష్టం ఏంటంటే, ఏ హిందూ గ్రంథాల్లో కూడా నేను నా గ్రంథాలని నేనే వక్రీకరించుకుని ఆత్మీయ అర్థంలోనో లేకపోతే ఇంకో అర్థంలోనో ఎత్తుక్కుని చెప్పుకునే అంత కర్మ నాకు పట్టల. ఒక కథ ఇలా జరిగింది అంటే ఆ కథ ఇదిగో ఇంత స్పష్టంగా ఉంది అని నేను చెప్పుకోగలుగుతున్నా. మరి మిగతా వాళ్ళ మతాలకి అట్లాంటి సంఘటనలు ఏం లేవే. ఇన్ని వైరుధ్యాలు ఉన్నప్పుడు మరి అన్ని మతాలు సనాతన ధర్మంలో వచ్చినాయి అని ఎట్లా చెప్తున్నారు వాళ్ళు? కేవలం కన్ఫ్యూజ్ చేయడం కోసమే. అందుకే ఈ మధ్యకాలంలో మీరు చూస్తే ముస్లిమ్స్ విగ్రహారాధనకు వ్యతిరేకం అంటారు, కానీ దర్గాలని దెయ్యాలని పెట్టేసి అక్కడికి హిందువుల్ని పిలుస్తూ ఉంటారు. అవును, మీరు రండి అని చెప్పేసి. దర్గా మరి విగ్రహం కదా, విగ్రహాన్ని ఆరాధించడం కదా. అదే మరి సమాధి రూపం ఉంది కదా, ఆ రూపం దగ్గరికి తీసుకొచ్చి ఇక్కడ దెయ్యాలు పోగొడతాం అంటున్నారంటే ఎవరు చేస్తున్నారు ఈ మోసాన్ని? క్రిస్టియన్సే ఉన్నారు. వాళ్ళ చర్చిల్లో ఈరోజు చూస్తే ధ్వజస్తంభాలు పెడతారు, హారతులు ఇస్తారు, గంటలు కొడతారు, నెక్స్ట్ అష్టోత్తరాలు, అర్చనలు, సుప్రభాతాలు. ఏమిటి దరిద్రం అంతా? భగవద్గీతను పోలిన యేసుకి సంబంధించిన పాటలు. సరే, ఇట్లా తీసుకుంటే మరి దర్గాలకు వీటికి వెళ్ళేది హిందువులు ఎక్కువ కదా సార్? మరి చెప్తున్నా కదండి, హిందువులు ఎక్కువ మంది వెళుతున్నారు. హిందువులు ఈ దర్గాలను ఆరాధించడం ఇవన్నీ మూఢనమ్మకాలని మేము చెప్తాం. మరి ఆ మూఢనమ్మకాన్ని పోషిస్తుంది ఎవరు? హిందువులుగా మా దేవాలయాలు బయట ఎప్పుడైనా ఏదైనా స్వామీజీ సమాధి పెట్టేసి ఈ సమాధిని పంచదార వేసుకుని నాకితేనో లేకపోతే ఆ స్వామీజీ సమాధిని మొక్కితేనో మీకు దెయ్యాలు వదిలితే భూతాలు పోతాయని ఎక్కడ చెప్తున్నారా? చెప్పట్లే. ఎక్కడ చెప్పట్లా. మరి చెప్తుంది ఎవరు? వీళ్ళు చెప్తున్నారు.
మరి మూఢనమ్మకాలు ఎవరు పోషిస్తున్నారు, ఎవరు పెంచుతున్నారు? ఈ మూఢనమ్మకాలకి బలవుతుంది ఎవరు? ఎండ్ ఆఫ్ ద డే హిందువులు. ఎవరు బలి చేస్తున్నారు? కాబట్టి అన్ని ధర్మాలు ఒకటే, అన్ని మతాలు ఒకటే అనేది పెద్ద మూఢనమ్మకం ఫస్ట్. ఎందుకంటే ఈరోజు హిందూ ధర్మంలో ఎక్కడా కూడా నా దేవుడిని నమ్మకపోతే చంపేయండి, నా దేవుడిని నమ్మకపోతే నరికేయండి అనే మాటలు లేవు. కానీ ఆ రెండు మతాలు ఆ మాటలు చెప్తున్నాయి. అవి ఇవి ఒకటి ఎలా అవుతుందో చెప్పండి. రాముడు రావణుడు ఒకే ఇతిహాసంలో ఉండొచ్చు, ఒక్కళ్ళైతే కాదు కదా. అలాంటి వేరియేషన్ ఇక్కడ కూడా ఉందండి. ఒకే సృష్టిలో అందరం బతుకుతున్నాం, అందరూ ఒకటి కాదు.